లగేజ్ అయితే వితిన్ 5 minutesలో మన బైక్ అయితే మౌంట్ చేసేసినాం. ఫ్రంట్ గోప్రో పడిపోయింది. ఓ షట్, అరే అన్న ఫోన్ పడిపోయింది. NH44 నుంచి కిందికి దింపేస్తున్నాం. ఎంత పెద్ద సీల దిగిందో. ఇప్పుడైతే బైక్ ఉన్న లగేజ్ మొత్తం అన్మౌంట్ చేసి ఇక్కడ పెట్టేసిన. మన బ్రదర్ ప్రదీప్ బ్రదర్ అయితే ఇక్కడే ఉన్నాడు. సో మనోడు ఇక్కడే కొద్దిసేపు ఉంటాడంట, రెస్ట్ తీసుకుంటాడంట. పంచర్ షాప్ ఏడుంది? పంచర్ షాపు ఒకసారి అడిగాను. గ్రామ పంచాయతీ కాదానా? థ్యాంక్ యూ అన్న. హ్యాపీ జర్నీ, జాగ్రత్త ఇల్లు. వనపర్తి మాది. ఇది మీ ఫేవరెట్ బైక్ కదా ఇది? 25 years. అదే మీ ఏజ్ అంకుల్? ఏజ్ చెప్పు. మేబీ ఒక 40-50 చేంజ్ ఉండొచ్చు. 50. అంకుల్ ఆగట్లేదు అసలు. జాగ్రత్త అంకుల్. హారన్ రావట్లేదు చూడు, కనిపిస్తుందా? నేను హారన్ కొడుతున్నా, హారన్ రావట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది. నా బైక్ సెల్ఫ్ రావట్లేదు. దీనికి ఈరోజు లీన్ రోగాలలో వస్తున్నాయి. 7 గంటల లోపు నాగ్పూర్ వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 8:18 అవుతుంది. మన బండి హ్యాండ్ ఇచ్చేసింది, స్టార్ట్ కావట్లేదు. అసలుకు ఇంజన్లో అసలు పవరే రావట్లేదు. ఇప్పుడు వెనకాల వేరే అన్న వాళ్ళు, మెకానిక్ అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు టోయింగ్ చేస్తున్నారు అనమాట. అమ్మ ఏం కనిపించలేదు రోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 7th వచ్చినాం హైదరాబాద్కి. 8th వెళ్ళిపోవాలి. కాకపోతే రైడ్కి సంబంధించిన కొన్ని పనులు ఉండే, అవన్నీ కంప్లీట్ చేసేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఈ టాప్ బాక్స్ కూడా లాకింగ్ ఉంది కదా, ఇది కూడా కొంచెం ప్రాబ్లం చేసింది అనమాట. అది కూడా ఇక్కడే రిపేర్ చేయించుకున్నా. టాప్ బాక్స్ అయితే బయటికి తీసుకొచ్చినాం. ఇంకా సాడిల్ బైక్స్ వాడు పట్టుకొస్తాడు, హెల్మెట్ వాడు పట్టుకున్నాడు. కిందికి వెళ్ళి బైక్కి లగేజ్ అంతా మౌంట్ చేసి ఇస్తే ఇంకా మన రైడ్ స్టార్ట్ చేసేది ఒకటి పెండింగ్ ఉంటుంది. వనపర్తి టు నేపాల్ రైడ్లో ఈరోజు డే 2 అనమాట. అంటే నిన్న మొన్న ఆగింది, కౌంట్కి రాదు కదా. రైడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈరోజు డే 2 కింద తీసుకుందాం. టైం ఇప్పుడు 5:54 అవుతుంది. లగేజ్ అయితే వితిన్ 5 minutesలో మన బైక్ అయితే మౌంట్ చేసేసినాం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, నా కోసం ఇద్దరు వెనకాల లైట్లు వేసి పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఫేస్ కనిపించట్లేదు చీకట్లో అని. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం నేపాల్కి. బైక్ ఏం చేసావు? ఈ ట్రావెల్స్ బస్సులు మీదకి వచ్చేస్తారు, ఇష్టం వచ్చినట్టు నడిపేస్తారు అనమాట. సో చూసి చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. సిటీ ఎగ్జిట్ అయ్యేలోపు ఫ్రంట్ గోప్రో పడిపోయింది. ఓ షట్, అనుకునే ఇది పడుతుందని. సిటీ దాటేలోపే పడిపోయింది. లెన్స్ ఖరాబ్ అయినట్టున్నాయి. సిటీ దాటిన తర్వాత అరే అన్న ఫోన్ పడిపోయింది. అరే ఇక్కడ మనం ఉందా? ఆడ గుంతలు ఉన్నాయి, సడన్లా పెద్ద గుంతలు ఉన్నాయి రోడ్ పైన. ఇక్కడ హారన్ కొట్టకుండా ఒకసారి పిచ్చిలో పని చేస్తుందా అన్న? మంచిగా ఉందా? నాది కూడా కెమెరా పడిపోయిందాడా ఫోను. అరే మనం మంచిగా అయినా సరే అవతలోడు కరెక్ట్ రాడనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఇల్లు వదిలి బయటకు వచ్చినంటే పక్క అయితే మంచిగా హెల్మెట్ అయితే పెట్టుకోండి, సేఫ్టీ ఉంటుంది అనమాట. మన బాడీ పార్ట్ లో మోస్ట్ డెలికేట్ పార్ట్ అంటే హెడ్ అనమాట. తలకాయకి ఏమింత అయినా సరే కానీ అంతే ఇంకా చనిపోతాం అనమాట. సో చాలా జాగ్రత్త ఉండాలి. చాలా డెలికేట్ పార్ట్ అంటే మనది హెడ్ అనమాట. అన్నిసార్లు వీలు కాదు, కానీ మాక్సిమం ట్రై చేయండి. రోజు పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది కొంచెం రోజుకు అలవాటు అవుతుంటుంది. సో రోజు తీసుకెళ్ళండి. మ్యాక్సిమం 99% ట్రై చేయండి హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయడానికి. ఇప్పుడు ఒకసారి జనరల్గా ఒక్కొక్కసారి మర్చిపోతాం, లేదంటే అర్జెంట్ వర్క్ మీద వెళ్ళిపోతాం, కానీ మ్యాక్సిమం అయితే హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయడానికి ట్రై చేయండి. సరే, మళ్ళీ పోయేస్తా. ఫోన్ చేస్తాలే నేను. ఈరోజు ఈ రైడ్లో మనకి ఇది ఫస్ట్ టోల్ గేట్. ఈరోజు మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి మనోహరాబాద్ టోల్ ప్లాజా. నాగ్పూర్ 405 kilometers ఉంది.
మోస్ట్లీ ఈరోజు కవర్ చేద్దామని అనుకుంటున్నాను నాగ్పూర్. చూద్దాం, సిచ్యువేషన్ డిమాండ్స్ ఏదైతే అదైతే మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా కూడా ఉంది మనకి. ఇప్పుడు కుంభమేళాకి వెళ్దామనే ప్లాన్ ఉంది. 90% మనసు గుంజుతుంది అక్కడనే కుంభమేళాకి వెళ్దామని. నెక్స్ట్ కుంభమేళాకు మనం ఉంటామో లేదో తెలియదు, కానీ మనం ఉన్నప్పుడు కుంభమేళా అయితే వచ్చింది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేద్దాం వెళ్ళడానికి. ఈ రైడ్లో మనకి ఇది సెకండ్ టోల్ గేట్, బీకునూరు టోల్ ప్లాజా. ఈ రైడ్లో మనకు థర్డ్ టోల్ గేట్, ఇందల్వాయి టోల్ ప్లాజా అనమాట. సో గైస్, ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. బండిని అయితే హైవే NH-44 నుంచి కిందికి దింపేస్తున్నాం. ఎవరు బైక్ మీద మంచిగా ఫోటోలు తీసి అదురుకోవాలి. ఉన్నపల్ల బైక్ ఎక్కడు ఏంటి ఈ అమ్మాయి క్రియేటర్స్ కష్టాలు చూడు, ఎన్ని కేబుల్స్ ఉన్నాయి. అదొక కేబుల్ బయట పడ్డది, ఇక్కడ 2 కేబుల్ ఉన్నాయి. ఇదొక ఫోన్కి, ఇదొక గోప్రోకి. సో హైవే నుంచి కొంచెం కిందికి దింపిన బైక్ ఇక్కడ ఆపి చూసేసరికి బైక్ అయితే పంచర్ అయిపోయింది. ఈ రోజు నాగ్పూర్ వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా టైర్కి ఇంత పెద్ద సీల దిగిందో. ఇప్పుడైతే బైక్ ఉన్న లగేజ్ మొత్తం అన్మౌంట్ చేసి ఇక్కడ పెట్టేసిన. మన బ్రదర్ ప్రదీప్ బ్రదర్ అయితే ఇక్కడే ఉన్నాడు. సో మనోడు ఇక్కడే కొద్దిసేపు ఉంటాడంట, రెస్ట్ తీసుకుంటాడంట. అంత లగేజ్ తోటి అయితే నేను వెళ్ళలేను. పక్కనే ఆర్మూర్ అనే ఒక ఊరు ఉంది. సో ఆ ఊరు దగ్గర ఎక్కడైనా పంచర్ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి బైక్ అయితే ఫస్ట్ పంచర్ చేయించుకొని వద్దాం. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఇందాకనే ఏదో సౌండ్ వచ్చింది హైవే పైన, పక్క కాపిన. సో మనోనికి ఫోన్ చేసిన అనమాట. ప్రదీప్ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా పాకిస్తాన్ బార్డర్కి. సో ఎక్కడున్నాను ఫోన్ చేసిన, బైక్ ఇందాకనే కిందికి దింపినా అయిపోయా, పుసుక్కున పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తప్పదు, ఈ ఫ్లాట్ టైర్ తోటి యూటర్న్ చేసుకొని రాలేము, చిన్న పోదాం రాంగ్ రూట్లోనే. ఇంకేం జరిగినా పాజిటివ్ వైపు తోటే వెళ్ళిపోవాలన్నమాట. సర్లే, కొన్నిసార్లు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. టైం ఇప్పుడు 12 అయితే అవుతుంది. అన్న ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడ ఉంది? పంచర్ షాపు ఏడుంది? పంచర్ షాపు ఒకసారి అడగండి. గ్రామ పంచాయతీ కాదనా బైక్ పంచర్ షాపు? పంచర్ షాప్ ఉందా బైక్ది? ఇక్కడ ఏం లేదా? అవునా, పంచర్ షాప్ ఉందా? పంచర్ షాప్ ఈ పెట్రోల్ బంక్లో లేదా? తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? చూస్తా ఒకసారి. అన్నా పంచర్ చేస్తారా? ఎన్ని కిలోమీటర్లు? గాలి కొట్టుకోవచ్చు ఇక్కడ అప్పుడు. అన్నా వనపర్తి నేపాల్ వెళ్తున్నా. ఒక్కనేనా? ఎవ్వరు లేరు. థ్యాంక్ యూ అన్న. ఇంత పెద్ద చూడండి. మా కొష ఉంది, బండ్లు పోయి కొషగా అయ్యి మన బండికి దిగింది. ఏం చేద్దాం, టైం అట్లా ఉంది. చూడండి హైవే పైన ఫోన్ మాట్లాడకుండా ఒక సైడ్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడు. సడన్గా ఎవడన్నా బ్రేక్ కొట్టినా ఏమైనా అడ్డం వచ్చినా ఏం చేస్తాడు? ఒక 5 కిలోమీటర్ల వెనకాలకి వెళ్ళి మన బైక్ ఇదైతే పంచర్ చేయించుకొని వచ్చిన వెంటనే రిటర్న్లో మనకు ఒక మంచి దాబా కనిపిస్తే అక్కడైతే ఫుడ్ తీసుకొని వచ్చి నేను ప్రదీప్ కలిసి ఇద్దరం అయితే తిన్నామంటే తనైతే వెళ్ళిపోయాను అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి లేట్ అవుతుందని తొందరగా వెళ్ళిపోయాను. ఇంకా నేనైతే లగేజ్ సెటప్ చేసుకొని నేను కూడా అయితే స్టార్ట్ అయిపోతున్నా. సరే బ్రో, బాయ్ అందరికీ కలిసినందుకు. వాళ్ళందరూ నా కోసం కాదు, మనోడు ఉన్నాడు కదా ప్రదీప్ కోసం వచ్చారు.
సో మనోడు ప్రదీప్ స్టార్ట్ అయిపోయాడు, ఎందుకంటే ఎక్కడి దాకా నిర్మల్ దాకా వెళ్తావా? 22 కిలోమీటర్స్. నేను ట్రై చేస్తా. నాగ్పూర్కి ఈ ఆదిలాబాద్ దాటినప్పుడు దరిద్రంగా ఉంటుంది రోడ్డు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆదిలాబాద్లో స్టే అయిపోయి రేపు స్టార్ట్ అయితే ఫ్రెష్గా వెళ్ళిపోతావు కదా అని. మళ్ళీ కుంభమేళకి టచ్ కాదు అట్లా. 3 days అవుతుంది, మళ్ళీ 3 days అవుతుంది. మళ్ళీ చూసా ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తా. సరే మళ్ళీ బాయ్, హ్యాపీ జర్నీ, జాగ్రత్త వెళ్ళు. మెసేజ్ చేస్తాను. నాదేం లేదు, నీదే. నాది ఎట్లయినా వెళ్ళిపోతా నేను. సరే మళ్ళీ బాయ్. మీరు బైక్ మీద వెళ్తున్నారు కదా, తనని ఎక్కించుకొని పోవచ్చు కదా అనుకుంటారు, కానీ తను పాదయాత్ర అన్నప్పుడు నడుచుకుంటూనే రావాలి. మళ్ళీ బైక్ ఎక్కించుకుంటే తను ఒప్పుకోడు అనమాట. అంటే లిఫ్ట్ అది పెట్టలేడు అనమాట, ఓన్లీ బై వాక్ పెట్టిడు. సో దానివల్ల తను నడుచుకుంటూనే వస్తాడనమాట. మళ్ళీ లిఫ్ట్ తీసుకుంటే అది సెట్ కాదు కదా. తను ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటే వాక్ అండ్ లిఫ్ట్ అనుకుంటే తీసుకెళ్ళి నేను ఎక్కడ దాకా వెళ్తానో అక్కడ దాకా దింపేసేవాడిని, కానీ నడుచుకుంటూనే వద్దామని ఫిక్స్ అయింది తను. సో అందుకనే ఇంకా తనకు బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఈ రైడ్లో మనకి ఇది 4th టోల్ గేట్. ఎంత స్పీడ్ వెళ్తున్నాడు తెలుసా అంకుల్? నేను ఒక 65 అట్లా వెళ్తున్నా, అంకుల్ ఈజీగా 70-80 క్రూజ్ చేస్తున్నాడు ఆల్మోస్ట్. AP 09R6088. ఇది ఎక్కడితో చెప్పండి, నాకు కూడా ఐడియా లేదు. AP 28 అయితే అప్పుడు మా సైడ్ వస్తుండే. హైదరాబాద్ నుంచా? ఒక్కరేనా? సోలోనా? అయోధ్య ఎక్కడెక్కడ? అయోధ్య కూడానా? అయోధ్య కూడానా మీరు వెళ్ళేది? చాలా ఉంది నాకు 2 months ట్రిప్ మొత్తం. అవునా? ఎక్కడెక్కడ? ఫస్ట్ ప్రయాగ్రాజ్. ఓకే. ట్రిప్ బండి ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీ, ఉజ్జయిని ఉంది. ప్రయాగ్రాజ్ అయిన తర్వాత అప్పుడు 26 వరకు వెళ్ళడం రావడం అన్ని చూసుకుని అది సెంటర్ పాయింట్ లాగా. ఓకే. తర్వాత మాయాపూర్. ఏది? మాయాపూర్ ఇస్కాన్. అటాచ్డ్ టు హర కృష్ణ రీసెంట్లీ దీస్ డేస్ వెరీ మచ్ అనమాట. అక్కడ నుంచి ఇంకా అవసరం సిక్కిం కూడా టచ్ చేస్తాను. సిక్కిం కూడా సెటప్ మంచిగా చేశారు. ఇందాక మీరేనా పెట్రోల్ బంక్ లో ఉన్నది? అరే నేను నా బైక్ పంచర్ అయిందే. నేను పంచర్ అయిందా? నా బైక్ పంచర్ అయ్యండే. మధ్యలో వేరే అతను కనిపిస్తే తన దగ్గర ఈ లగేజ్ అంతా తీసాడ పెట్టి, నేను పెట్రోల్ బంక్లో పంచర్ షాప్ ఉండే అక్కడ చేపించుంటుంటే మీరే కనిపించారు నాకు. వనపర్తి మాది. కానీ చాలా గ్రేట్ అంకుల్, మీరు ఏజ్లో గ్రేట్ అసలు. చెత్తకు బండి వేసుకొని గ్రేట్ అసలు. సూపర్ అసలు. ఇది మీ ఫేవరెట్ బైక్ కదా ఇది? 25 years. అదే చాలా బాగుంటుంది అసలు బైక్. నేను అసలు 70 వస్తున్నా, మీరు దొరకట్లేదు నాకు. 70 వస్తున్నా నేను స్పీడ్, 70 స్పీడ్ వస్తున్నా నేను. మీరు దొరకట్లేదు నాకు. 70లో వెళ్తున్నారు మీరు. 70-80 గ్యాప్లో క్రూజ్ చేస్తున్నారు మీరు. గ్రేట్ అసలు. ఎంత మీ ఏజ్ అంకుల్? ఏజ్ చెప్పు. మేబీ ఒక 40-50 చేంజ్ ఉండొచ్చు. 50-60 ప్లస్. సూపర్ అసలు. ఇది కింద పడ్డ కూడా సపోర్ట్కి ఫైబర్ టైప్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఉంటుంది, కింద పడ్డ మీద హార్డ్ అవుతుంది సపోర్ట్కి. అంకుల్ ఆగట్లేదు అసలు. జాగ్రత్త అంకుల్, ఆగండి. అదే ఓల్డ్ గైస్, లెజెండ్స్ వీళ్ళంతా. ఎక్కట్లేదు. ఇగో నేను 70 వెళ్తున్నా చూడండి, నన్ను ఓవర్టేక్ చేస్తాడు ఇప్పుడు. ఇగో నేను 70 టచ్ చేసినా అంకుల్ తగ్గడాగో దూసుకుపోతున్నాడు అంకుల్. ఏమాటకమాట. గ్రేట్ అంకుల్, చాలా గ్రేట్ అంకుల్.
నాకేం అర్థం కావట్లేదు. సడన్ లాగా చూడండి ఫ్యూయల్ గేజ్ అయితే కిందికి పడిపోయింది, మొత్తం జీరోలోకి పడిపోయింది. అసలుకి ఫ్యూయల్ గేజ్ పని చేయట్లేదా, బైక్లో పెట్రోల్ లేదా, ఏం అర్థమైతలేదు నాకైతే మాత్రం. ఈ రైడ్లో మనకి ఇది 5th టోల్ గేట్ కనిపిస్తుంది. పెట్రోల్ అయితే ఉంది. रिजल्ट भी नहीं किया अभी तक. होता हो रनिंग में ना. हाँ आगे पेट्रोल पंप है. हाँ भाई. कितने किलोमीटर? 2-4 किलोमीटर पे. हाँ क्या है ये? हाँ नेपाल. हाँ नेपाल जा रहा हूँ. नेपाल जा रहे हैं? हाँ यहाँ से? हाँ यहाँ से नहीं, तेलंगाना. तेलंगाना से. हाँ हाँ ये स्टेट से. हाँ नेपाल. नेपाल जा रहा हूँ. बहुत दूर जा रहे हैं. हाँ बहुत दूर. ఇక్కడే మంచి ఒక చెరుకురస్, ఇక్కడే మంచి ఒక 2 గ్లాసుల చెరుకురస్ ఏమైతే తాగినా ఫుల్ ఎనర్జీ అయితే ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:18 అయితే అవుతుంది. ఇంకా ఆదిలాబాద్ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఏమో ఉంది ఎగ్జాక్ట్లీగా. కానీ నేను ఎనర్జీ తీసుకున్నా కదా, ఇప్పుడు మన బైక్ అయితే ఎనర్జీ ఇచ్చేసినాం. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసినాం. ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇప్పుడు చూపిస్తుంది ఫుల్ గేజ్. ఇందాక మళ్ళీ ఏమైందో ఇందాక అసలు చూపియనే లేదు. ఈ రైడ్లో మనకి ఇది 5th or 6th టోల్ గేట్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి పిప్పరవాడ టోల్ ప్లాజా. హారన్ రావట్లేదు చూడు, కనిపిస్తుందా? నేను హారన్ కొడుతున్నా, హారన్ రావట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది ఈరోజు. అన్ని ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమే వస్తున్నాయి మొత్తం. హారన్ అస్సలకే రావట్లేదు ఎందుకేమో. స్టార్ట్ అవుతలే అనుకున్న. ఫీజులు పోయినాయి బండికి, సెల్ఫ్ రీలో పోయింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది తెలంగాణ, ఇది మహారాష్ట్ర. ఈ తెలంగాణ మహారాష్ట్రని సపరేట్ చేసేది పెనుగంగ రివర్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే బార్డర్ అయితే క్రాస్ అయిపోయినాం. ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ మహారాష్ట్ర. ఆఫ్టర్ 6 months తర్వాత మనం మళ్ళీ మహారాష్ట్ర లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. సో ముందర ఉంది కదా బైకు, ఆ బ్రదర్ కూడా ప్రయాగ్రాజ్ అయితే వెళ్తున్నాడు అనమాట. సో మేబీ తనతో పాటు ఇక ఈ 2 days కలిసి వెళ్దామని అనుకుంటున్నా. సో చూద్దాం తను ఏమంటాడు. ఆ కార్ కనిపిస్తుంది కదా, షిఫ్ట్ డిజైర్. వాళ్ళ ఆత్మకూరు నుంచి ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య వరకు వెళ్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు సేమ్ రూట్ అనమాట, మనం వెళ్ళే రూటే వెళ్తున్నారు వాళ్ళు కూడా. సో కొద్దిసేపు మాట్లాడి వాళ్ళతో పాటు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను నేను. నా బైక్ సెల్ఫ్ రావట్లేదు, దీనికి ఈరోజు లీన్ రోగాలల్లో వస్తున్నాయి కదా. ఈ రైడ్లో మనకి ఇది 7th టోల్ గేట్. ఏమైంది? అరే ఎందుకు రైట్లో పెట్టిండ్రు ఆప్షను? ఆటోమేటిక్ లేదారా మీతోటి ఫాస్టాగ్? ఇంకా ఇక్కడ నుంచి నాగ్పూర్ 150 కిలోమీటర్స్ ఉంది, ఢిల్లీ 162 కిలోమీటర్స్. నాగ్పూర్ 150 అంటే ఈజీగా 1.5 hourలో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. 7 లోపు అయితే మనం నాగ్పూర్కి అయితే రీచ్ అయిపోతాం ఈజీగా. 7 గంటల లోపు నాగ్పూర్ వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 8:18 అవుతుంది. మన బండి హ్యాండ్ ఇచ్చేసింది, స్టార్ట్ కావట్లేదు. అసలుకు ఇంజన్లో అసలు పవరే రావట్లేదు. ఇప్పుడు వెనకాల వేరే అన్న వాళ్ళు, మెకానిక్ అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు టోయింగ్ చేస్తున్నారు అనమాట. ఎంతవరకు వెళ్తాం అనేది ఐడియా లేదు. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట టోయింగ్. నా బైక్ది టోయింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అసలు బైక్లో ఏమీ పవర్ రావట్లేదు, అస్సలుకు 0 పవర్ అసలుకు. ఇక ఇప్పుడు వెనకాల పక్కన ఇంకో అన్న దోస్తున్నాడు, కాలుతో దోస్తున్నాడు. టైం ఇప్పుడు 8:20 అయితే అవుతుంది. ఇంకా పోతున్నాం ఒక 2 to 3 kilometers వరకు ఇట్లనే ఉంటుంది అనమాట. తోసుకుంటూ వెళ్ళాలి. తర్వాత అక్కడ వాళ్ళ షాప్ ఉందంట, అక్కడ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి ఏం ప్రాబ్లం చూసి ఆ పాట్ రిప్లేస్ చేస్తారంట. అసలు రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయి తెలుసా అసలు. ఈ మహారాష్ట్ర ఎంటర్ అయిన కాడ నుంచి దరిద్రం పట్టుకుంది. సో మనోడైతే నాతో పాటు ఒక బ్రదర్ వచ్చిండు. బాయ్ బ్రో, బాయ్. సో ఇంతసేపు మనతో పాటే ఉన్నాడు. సో ఇప్పుడు తను కూడా తనకు లేట్ అవుతుందంటే వెళ్ళిపోతున్నాడు. సో నేను కూడా వెళ్ళిపో బ్రో అని చెప్పేసా. ఇంకెందుకు మన వల్ల రిస్క్ తనకు. మీ అమ్మ ఏం కనిపించలేదు రోడ్డు. తినమ్మ, నా జీవితంలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ
నాకైతే ఓకే పర్లేదు. నాకేం మాట్లాడబుద్ది అవుతలేదు, నాకేం మాటలు రావట్లేదు అసలు. ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ చేయాలని. उसको कैसे पता चलता वो? चलता आवाज आ रहा है, बीप का आवाज आ रहा है. आवाज आया तो हाँ. चले गए. सही है, ये यहाँ से यहाँ तक सही है. టైం అయితే 11 అవుతుంది. మన బైక్ అయితే రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్ననే అనమాట చేసింది. ఇద్దరు ఆవు బైక్ ఇద్దరు లైట్ మే ఆవు. నామ్ క్యా హై ఆప్కా? निकेश वागाड़ी. నికేష్. సో అన్న అయితే అక్కడ దాకా డాబా దగ్గరికి పిలిచినాం. అక్కడికి వచ్చి మన బండి పుష్ చేసుకుంటా వాళ్ళ షాప్ దగ్గరికి అయితే 3 కిలోమీటర్స్ అయినా ఉదర్ సే కిतना కిలోమీటర్? 3 किलोमीटर. 3 కిలోమీటర్ వరకు బండి ఇంత లగేజ్ ఉన్నా సరే కానీ పుష్ చేసుకుంటూ వచ్చినాం. వచ్చి ఇక్కడే మొత్తం మ్యాగ్నెటిక్ కాయిల్ అవన్నీ యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు అయితే చేంజ్ చేస్తారు, కానీ ఇప్పుడు దొరకక వేరేది ఇక్కడ దొరికినా కూడా అది డూప్లికేట్ ఉంటుంది అని చెప్పి సో దాన్ని మొత్తం మాడిఫై చేసి సాల్డరింగ్ చేసి సెట్ చేసింది అనమాట. సో ఫైనల్గా అయితే మన బండి అయితే రెడీ అయిపోయింది. మ్యాగ్నెటిక్ కాయిల్ది ప్రాబ్లం సెట్ అయిపోయింది, కానీ అది ఎప్పటికైనా డేంజర్ అని అంటున్నాడు. మేబీ ఇప్పుడైతే నడుస్తుంది, నువ్వేం చేంజ్ చేసుకోవద్దు అని అంటున్నాడు. సో చూద్దాం, మేబీ నాగ్పూర్ వరకు చూసినాక మంచిగా ఉంటే సరిపోలేదంటే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడైతే బండి మొత్తం సెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బైక్లో ఇంజన్ ఆయిల్ కూడా లేకున్నది. అసలు నేను మోచులు పోసుకున్నా ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది పోపించి. సో అది ఉందేమనుకున్నా కానీ మోచులు ఆయిల్ లేదనమాట. ఇప్పుడు ఒక 1 లీటరు మ్యాక్స్ ఆయిల్ మ్యాక్స్ ఆయిల్ పోసింది, 1 లీటర్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇచ్చిండు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 700 అయితే తీసుకున్నాడు. ఇంజన్ ఆయిల్ పోయంగా మళ్ళీ రిపేర్ చేయంగా 700 అయితే తీసుకున్నాడు. మన ఊర్లో అయితే సర్వీస్ చేయడానికి 700 తీసుకుంటారు. అక్కడ నుంచి పుష్ చేసుకొచ్చి అంతా సెట్ చేసి ఇంజన్ ఆయిల్ అదంతా సెట్ చేసిన అనమాట. 700 చాలా రీజనబుల్ అనమాట. బాయ్, थैंक यू भाई, अच्छे से करा पूरा. इतना टाइम इतना लेट हुआ है तो फिर अच्छे से ही करा. థ్యాంక్ యూ भाई, कोई आए तो ऐसे ही करो भाई. సో బైక్ రిపేర్ చేయించుకొని వచ్చిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. సో ఎందుకైనా మంచిది తొందర తిందామని. టైం వచ్చేసి ఇప్పుడు 11:49 అయితే అవుతుంది. సో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పిన. ఓకే బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. బైక్ డరోడా టోల్ ప్లాజా అంట. మేబీ నాకు తెలిసింది 7th or 8th టోల్ గేట్ అనుకుంటా. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 18 kilometers ఉంది. 1:55 అవుతుంది, అంటే 2 అవుతుంది. భయంకరమైన నిద్ర వచ్చింది అసలుకు. మన బైక్ 11:30కి రెడీ అయిపోయింది. అక్కడ నుంచి ఒక 40 kilometers రైడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడైతే హోటల్ తీసుకున్నా. మధ్యలో ఫుడ్ తిని స్టార్ట్ అయ్యేసరికి భయంకరమైన నిద్ర వచ్చింది. ఇంకోటి రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. రోడ్లు మంచిగా ఉన్నాయి అనుకో వెళ్ళిపోవచ్చు. ఈ రూమ్ ఎంత ప్రైస్కి వచ్చింది అండ్ రూమ్ ఎట్లుంది ఏందనేది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో లైఫ్ అన్నాక జర్నీ అన్నాక ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు రైడ్లో మనం మొత్తం 387 kilometers అయితే రైడ్ చేసాము. బైక్ రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 40 kilometers అయితే అట్లా రైడ్ చేసినాం అనమాట. టోటల్ 427 kilometers అయితే రైడ్ చేసినాం. ఈ డేటా మొత్తం నా GPS ట్రాకర్లో రికార్డ్ అయింది అనమాట. రోజుకి ఎన్ని కిలోమీటర్ రైడ్ చేస్తాం అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే GPS ట్రాకర్లో అయితే ఉంటుంది.